వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూలై 13th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏవైతే డీల్ చేస్తున్నామో అందులో కొన్నింటికి సంబంధించి ఏవైనా వీడియోస్ కూడా వి విల్ డిస్కస్ టుడే. సో లెట్ us మూవ్ ఫర్ ద ఫస్ట్ టాపిక్. ఏంటంటే మనకి రిగార్డింగ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అంటే మన ప్రీవియస్ క్లాసెస్లో మనం కవర్ చేసిన కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ట్విట్టర్ హ్యాస్ రీసెంట్లీ నేమ్స్ హూజ్ నేమ్ యాజ్ ద రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా టు ఫాలో ద న్యూ ఐటీ రూల్స్. సో ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసినట్టయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇలా చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్స్ని వాట్ వీ కెన్ సే కీ కంప్లైంట్స్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేయాలి అన్నారు. సో దాని ప్రకారంగా రీసెంట్గా ట్విట్టర్ అనేది మనకి న్యూస్లో ఉంది. సో దాన్ని బేసిస్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే గ్రీవియన్స్ ఆఫీసర్ నేమ్ అడిగారు. మీకు ఇంకా అడిగే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే, ఇఫ్ యూ సీ కొన్ని సోషల్ మీడియా సపోజ్ వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇలా ట్విట్టర్ అని 3 నేమ్స్ ఇస్తారు. యాజ్ వెల్ యాజ్ పక్కన ఏంటంటే మీకు వాటికి సంబంధించిన పర్సన్ నేమ్స్ ఇస్తారు. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నేమ్, ఇక్కడ ఏంటంటే పర్సన్ నేమ్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఇచ్చి మిమ్మల్ని మ్యాచ్ చేయమని అడుగుతారు. సో అంటే మీకు ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యొక్క గ్రీవియన్స్ ఆఫీసర్ కానీ సో నోడల్ ఆఫీసర్స్ కానీ ఇలాంటి వాళ్ళ నేమ్స్ మీకు న్యూస్లో ఉన్నప్పుడు ఏం చేయండి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని దాని కింద ఏ 3 ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 3 పర్సన్స్ నేమ్స్ కంప్లీట్ చేసుకోండి. సో అప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ మీకు ఏ విధంగా అడిగినా కూడా ఈజీగా ఉంటుంది. సో ఇంకా ఏంటంటే మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు ట్విట్టర్ గ్రీవియన్స్ ఆఫీసర్ తెలియనప్పుడు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గ్రీవియన్స్ ఆఫీసర్ నేమ్స్ తెలుసు అనుకోండి. సో అప్పుడు ఎలా కవర్ అవుతుంది, ఎలిమినేషన్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. అంటే మిగిలిన వారి నేమ్స్ అందరివి మీకు ఐడియా ఉంటే సో లాస్ట్ ఒక పర్సన్ మిగులుతారు. అప్పుడు ఇంకా ఆ పర్సన్ని మీరు డైరెక్ట్గా ట్విట్టర్ అపాయింట్ చేసిన రీసెంట్ పర్సన్ తనేనేమో, అంటే మిగిలిన ముగ్గురైతే కాదు. సో అలా కూడా మీకు ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఇలా నేమ్స్ వస్తున్నప్పుడు ఒక టేబులర్ కాలం ప్రతి ఒక్క సోషల్ మీడియాకి ఖచ్చితంగా 3 కీ కంప్లైంట్స్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలి అనేది న్యూ ఐటీ రూల్స్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇప్పుడు మనకు ఏంటి రీసెంట్గా, దట్ ఈస్ వినయ్ ప్రకాష్. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ యాజ్ అ ట్విట్టర్ రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్. సో నెక్స్ట్ ఏంటంటే మీకు రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ అనేది మలాలా డేగా ఏ డేని డిక్లేర్ చేసింది. సో డేట్ అడుగుతున్నారు. లేదు అంటే కొన్నిసార్లు ఎలా అడుగుతారు, సో సమ్ సర్టెన్ డే సెలబ్రేటెడ్ యాజ్ విచ్ డే అని కూడా అడుగుతుంటారు. ఇక్కడ మలాలా డే అనేది ఆప్షన్స్లో వస్తుంది మీకు. సో అలా కూడా ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అయి ఉండండి. యాజ్ వెల్ యాజ్ డే యొక్క ఆబ్జెక్టివ్ కూడా అడుగుతారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆప్షన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టడం కోసము సేమ్ డేట్స్ ఇస్తారు, కానీ మంత్స్ డిఫరెంట్ వేరీ చేస్తారు. సో నేను మీకు చెప్పిన ట్రిక్ ఏంటి, మలాలా గారి నేమ్ యొక్క లెటర్స్ ఎన్ని మనకి 6. సో దాన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 12 వస్తుంది. అండ్ ద నంబర్ ఆఫ్టర్ 6 అనేది ఏంటి, మనం 7 కదా, అంటే ఇది మంత్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ డేట్ ఇంకా మంత్ అనేది కన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు ఈజీగా మీకు ఒకవేళ మంత్స్ నేమ్స్ డిఫరెంట్ వేరీ చేసినా, ఒకవేళ డేట్ సేమ్ ఇచ్చినా కూడా అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసే చాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రిక్ మీరు ఫాలో అయితే అంటే ఈ డేకి సంబంధించిన ట్రిక్ అయితే ఇది. ఇలా వేరియస్ డేకి ఒకవేళ ఇట్లా ట్రిక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట, రైట్? సో ఇప్పుడు మనకి ఆన్సర్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ 12th జూన్, 12th జూలై. మరి ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీకు ఐడియా ఉండదు కదా. సో అలాంటప్పుడు మీకు ట్రిక్ గుర్తుంటే ఏంటి, డైరెక్ట్గా మీరు ఆప్షన్ బి అని ట్రిక్ చేసేయచ్చు, రైట్? 12th జూలై సెలబ్రేట్ యాజ్ అ మలాలా డే. నెక్స్ట్ ఏంటి మనకి, ఇన్ విచ్ స్టేట్ ఇండియాస్ ఫస్ట్ క్రిప్టోగమిక్ గార్డెన్ హ్యాస్ బీన్ ఇనాగరేటెడ్. అంటే ఏంటి క్రిప్టోగమిక్ గార్డెన్, మనం చూసాం కదా రీసెంట్గా, నో ఫ్లవర్స్ అండ్ నో సీడ్స్ అనమాట. హిడెన్ రీప్రొడక్షన్ అనేది ఉంటుంది వాటిలో. సో ఇప్పుడు మనకి ఇది ఏ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఆర్ మధ్యప్రదేశ్. ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ బి. మనకి రీసెంట్గా ఉత్తరాఖండ్లో దిస్ క్రిప్టోగమిక్ గార్డెన్ హ్యాస్ బీన్ సెటప్. నెక్స్ట్ ఏంటి మనకి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వాట్ వీ కెన్ సే దట్ వరల్డ్ పాపులేషన్ డే 2021. అంటే చూసారు కదా నేను ఏం చెప్పాను, ఇంపార్టెంట్ డేస్ డిస్కస్ చేస్తున్నప్పుడు
ఆ డే లైక్ యూ కెన్ సే ఆ డే దాట్ డే ఈజ్ ఆల్సో నాన్ సమ్ అదర్ డే అంటారు కదా. సపోజ్ ఇప్పుడు వరల్డ్ మలాలా డేని సెలబ్రేట్ ఆన్ 12th July అంటున్నాము. సో అలా డేట్ యాజ్ వెల్ యాజ్ ఆ డే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏంటి ఆబ్జెక్టివ్, ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు ఆ డే అనేది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ ఏంటి ఇంపార్టెంట్ది థీమ్. సో థీమ్స్ ఎలా అడుగుతారు ఇంపార్టెంట్ డేస్ నుండి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ పాపులేషన్ డే 2021 అన్నారు. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ సెక్టర్ థీమ్స్ అనేది మీకు ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ, ద ఇంపాక్ట్ ఆఫ్ ద COVID-19 పాండమిక్ ఆన్ ద ఫర్టిలిటీ. అండ్ ఇంకొక ఈజీ ట్రిక్ చెప్తాను. యూజువల్గా మెయిన్గా ఏంటంటే 2021లో మీకు ఎక్కువగా థీమ్స్ అడుగుతున్నప్పుడు COVID-19 బేస్ చేసుకున్న థీమ్సే ఉన్నాయి. మేజర్ ఆఫ్ యూ మీరు కన్సిడర్ చేసుకుంటే ప్రీవియస్ మంత్స్లో కూడా మనకి 2020 ఇది పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డే కూడా ఈ COVID-19తో లింకప్ చేస్తున్నారు. కానీ ఒకవేళ ఆప్షన్స్లో మీకు COVID-19 అనేది మళ్ళీ ఇంకొక ఆప్షన్లో ఉంటే మాత్రం కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అందుకోసమే చెప్తున్నాను. మేజర్గా అయితే ఇలా 3 ఆప్షన్స్ కాకుండా ఏదైనా COVID-19 ఉంటే ఒకవేళ ఇన్ కేస్ మీకు అసలు అది దాని గురించి ఐడియా లేనప్పుడు అట్లీస్ట్ అది ట్రిక్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. ఓకేనా, దట్ మీన్స్ మీకు ఈ ఇయర్లో ఎగ్జామ్స్ రాస్తాయి. నెక్స్ట్ ఏంటి మనకి యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇనాగరేట్స్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ LNG ఫెసిలిటీ ప్లాంట్. సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఫస్ట్ ఈ ఫెసిలిటీ ప్లాంట్ మనకి ఎక్కడ ఫస్ట్ ఇనాగరేట్ చేశారు. సో యూ కెన్ సీ దట్ ఆప్షన్స్ ఏంటి మనకి కోల్కతా, ముంబై, ఢిల్లీ అండ్ నాగ్పూర్. సో హియర్ ఎట్ నాగ్పూర్, రైట్. సో యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. సో కొన్నిసార్లు ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అంటే మీకు LNG ఫెసిలిటీ ప్లాంట్ హ్యాస్ సెటప్ అట్ నాగ్పూర్ అండ్ దిస్ డెసిషన్ హ్యాస్ టేకెన్ బై హూమ్. ఓకే, అంటే ఇక్కడ ఎవరు యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. అంటే కొన్నిసార్లు మినిస్టర్ యొక్క నేమ్స్ కూడా మీకు ఆప్షన్స్లో ఉంటాయి. సో మనం ఇంకా ఆబ్జెక్టివ్ టైప్ డిస్కస్ చేసాం కదా. సో నౌ వీ విల్ మూవ్ టు ద డిస్క్రిప్టివ్ సెషన్. ఓకే, సో ఇందులో ఏంటంటే మనం ఇంటర్నేషనల్ అఫేర్స్ కానీ స్టేట్ న్యూస్ కానీ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ ఇంపార్టెంట్ డేస్ కూడా మనం బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనం ఈరోజు కవర్ చేయబోతున్నాము. ఫస్ట్ టాపిక్ వి విల్ స్టార్ట్ విత్ ఇంటర్నేషనల్ అఫేర్స్. సో ఏంటి మనకు అది ఫస్ట్ వన్ రైల్ కార్గో మూవ్మెంట్ అనేది లైక్ ఏ 2 కంట్రీస్ మధ్యలో జరుగుతుంది. దిస్ ఈజ్ టు గెట్ ఏ బిగ్ బూస్ట్ బిట్వీన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ నేపాల్. సో ఏ 2 కంట్రీస్కి మధ్యలో ఇక్కడ మనకి ఇండియా ఇంకా నేపాల్కి మధ్యలో. అండ్ అదేంటి మనకి ఆ మూమెంట్ నేమ్ ఏంటి రైల్ కార్గో మూవ్మెంట్. బికాస్ ఎందుకు నేను 2 స్పెసిఫై చేసి చెప్తున్నాను అంటే మీకు క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు ఎలా అడుగుతారు. సపోజ్ ఇండియా ఇంకా నేపాల్కి మధ్యలో టు గివ్ ఎ బిగ్ బూస్ట్ దట్ మీన్స్ అక్కడ మూమెంట్ నేమ్ ఏంటి అది రైల్ కార్గో మూమెంట్. లేదు అంటే రైల్ కార్గో మూమెంట్ హిస్ లైక్ హ్యాపెన్ బిట్వీన్ వాట్ ఆర్ ద 2 కంట్రీస్ అంటారు, అప్పుడు ఇండియా అండ్ నేపాల్. సో ఇలా వైజ్ వర్సాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. క్వశ్చన్ మిమ్మల్ని ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపరేషన్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దిస్ హ్యాస్ సైన్డ్ ఏ లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు రివైజ్ 2004 ఇండియా నేపాల్ రైల్ సర్వీసెస్ అగ్రిమెంట్. సో ఈ రైల్ సర్వీసెస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది 2004లోనే ఇండియాకి ఇంకా నేపాల్కి మధ్యలో జరిగింది. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్టు ఏంటంటే ఇది రివైజ్డ్ అగ్రిమెంట్ అనమాట. సో దట్ మీన్స్ దిస్ ఇస్ authorized to the cargo train operators to utilize the Indian rail network ఎందుకోసము that to carry the Nepal's containers and the other freight. that means ఈ బైలాటరల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి ఇంకా నేపాల్కి ఆర్ థర్డ్ కంట్రీస్ ఫ్రమ్ ఇండియన్ పోర్ట్స్ టు నేపాల్. అంటే సపోజ్ ఇప్పుడు వేరే కంట్రీ ఉంది, ఓకే, సమ్ ఎక్స్టర్నల్ కంట్రీ. సో అంటే థర్డ్ కంట్రీ ఇండియా ఇంకా నేపాల్ కాకుండా వేరే కంట్రీ ఈ ఇండియా యొక్క పోర్ట్ని దాటి సపోజ్ నేపాల్కి రీచ్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు ఇండియాని ఇంకా నేపాల్ని కనెక్ట్ చేస్తున్నట్టే కదా. సో అప్పుడు ఇండియాకి ఇంకా నేపాల్కి మధ్యలో ఏ పోర్ట్ ఉన్నా అంటే రిగార్డింగ్ ఈ రైల్వేస్ మధ్యలో అంటే ఈ రైల్ కార్గో మూవ్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది ఒక రివైజ్డ్ అగ్రిమెంట్ అనమాట. ఆల్రెడీ 2004లోనే ఈ అగ్రిమెంట్ అనేది వాళ్ళు సైన్ చేశారు ఇండియాకి ఇంకా నేపాల్కి మధ్యలో, కానీ ఇప్పుడు ఇది మళ్ళీ రివైజ్డ్ అగ్రిమెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి ICCR విల్ బి సెటప్ ద బగ్బంధు చైర్ ఎట్ ద ఢిల్లీ యూనివర్సిటీ. సో ఫస్ట్ మనం ఇక్కడ బగ్బంధు అంటున్నాం. యాక్చువల్లీ హూ ఈజ్ బగ్బంధు మనకి యూ కెన్ సీ హియర్ ద పిక్చర్ ఆఫ్ బగ్బంధు. సో మనకి ఏంటంటే ఇక్కడ యూ కెన్ సీ దట్ షేక్ ముజిబర్ లేదు అంటే ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా అంటారు. ఎవరిని బగ్బంధు అంటే ఫ్రెండ్ ఆఫ్ లైక్ యూ కెన్ సీ దట్ బెంగాల్ అని. అంటే మనకి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగినప్పుడు ఈ బగ్బంధు గారు లైక్ మెయిన్ రోల్ ప్లే చేశారు. అంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటున్నాం ఎప్పుడు అది మనకి 1971లో
యూ కెన్ సే ఇట్ ఈస్ ఆల్సో యాజ్ బంగ్లాదేశ్ లిబరేషన్ లైక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. ఓకే, సో ఇది 1971లో లైక్ వెస్ట్ పాకిస్తాన్ ఇంకా ఈస్ట్ పాకిస్తాన్ మధ్యలో జరిగింది. అంటే ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో సో దాన్ని ఇండిపెండెన్స్ తీసుకోవడం అంటే ఈ బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చిందనమాట 1971లో. అప్పుడు ఎలాగా, సో ఈ వార్ వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్కి జరిగినప్పుడు వెస్ట్ పాకిస్తాన్ సరెండర్ అయింది. సో ఇంకా ఈస్ట్ పాకిస్తాన్ ఇండిపెండెన్స్ని తీసుకొచ్చుకుందనమాట. అంటే ఇప్పుడు మనకు అదే బంగ్లాదేశ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ లైక్ యూ కెన్ సే బగ్బంధు చైర్ ఏదైతే ఉందో దాట్ ఈస్ గోయింగ్ టు సెటప్ ఎట్ ద ఢిల్లీ యూనివర్సిటీ. సో ఎందుకోసం ఇది మా సెటప్ చేస్తున్నారు అంటే టు ఫాస్టర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్లో ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి, సో వాటిని ఫాస్టర్ చేయడం కోసమే ఈ బగ్బంధు చైర్ అనేది ఢిల్లీ యూనివర్సిటీలో ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ కమింగ్ టు ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదంటే అంటే వీళ్ళు సైన్ చేసుకుంది యూ కెన్ సే దట్ బిట్వీన్ ద ఐసీసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ యాజ్ వెల్ as ఢిల్లీ యూనివర్సిటీ ఇన్ ఢాకా టు సెటప్ దిస్ చైర్ అట్ ఢిల్లీ యూనివర్సిటీ. సో ఢిల్లీ యూనివర్సిటీ ఇన్ ఢాకా అంటున్నాం అంటే ఏంటి, ఢాకా అనేది బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్, రైట్. సో క్యాపిటల్ ఆఫ్ వాట్, బంగ్లాదేశ్. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఈ చైర్ అనేది దిస్ అంటే దేని మీద ఫోకస్ చేస్తుంది, లైక్ కామన్ హెరిటేజ్, ఈ టూ కంట్రీస్ మధ్యలో ఉన్న కామన్ హెరిటేజ్ కానీ సబ్జెక్ట్స్ కానీ అంటే ఇందులో ఏముంటాయంటే ఇఫ్ యూ సీ ఆంథ్రోపాలజీ, బుద్ధిస్ట్ స్టడీస్, జాగ్రఫీ, హిస్టరీ, ఈ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దాట్ మీన్స్ బాంగ్లా కానీ మ్యూజిక్ కానీ ఫైన్ ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషియాలజీ. సో ఈ కామన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయంటే బిట్వీన్ టూ కంట్రీస్ బంగ్లాదేశ్ ఇంకా ఇండియాకి మధ్యలో. ఓకే, సో ఇప్పుడు దాన్నే ఐసీసీఆర్ అనేది బగ్బంధు చైర్గా ఢిల్లీ యూనివర్సిటీలో సెటప్ చేయబోతుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఈ చైర్ ఏదైతే ఉందో దిస్ వాజ్ సెటప్ టు హానర్ బంగ్లాదేశ్ ఫౌండింగ్స్ ఫాదర్ షేక్ ముజీబర్ రెహమాన్. చూసాం కదా మనం షేక్ ముజీబర్ రెహమాన్. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా చూసి మనం లైక్ షేక్ ముజీబర్ రెహమాన్ గారి యొక్క యూ కెన్ సే దట్ 50th యానివర్సరీని కమెమరేట్ చేయడం కోసము ఈ కంట్రీస్ లిబరేషన్ వార్ యాజ్ వెల్ యాజ్ ఇండియాస్ డిప్లొమాటిక్ టైస్ విత్ ఢాకా. అండ్ ఇంకా షేక్ ముజీబర్ రెహమాన్ గారు చూసుకున్నట్టయితే ఏమన్నాం మనం, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బగ్బంధు, ఫ్రెండ్ ఆఫ్ బెంగాల్ అనమాట. అంటే దాని యొక్క మీనింగ్. సో అక్కడ బంగ్లాదేశ్ పీపుల్ అందరూ ఇలా పిలుస్తారు. అండ్ తనని చూసుకున్నట్టయితే మనకి ఈ షేక్ ముజీబర్ రెహమాన్ గారు లైక్ యూ కెన్ సీ హీ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ యాజ్ వెల్ as later he became the prime minister of that country also. అండ్ ఇప్పుడు తన యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో సో యూ కెన్ సీ దట్ షేక్ ముజీబర్ హసీన్. సో తను ఇప్పుడు లైక్ షీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మనకి సంవేదన్ 2021 ఐఐటి మద్రాస్ అండ్ సోనీ ఇండియా టీమ్ అప్ టు హోస్ట్. సో మనకి ఈ సంవేదన్ 2021 అన్నాం. సో యూ కెన్ సీ దట్ ఐఐటి మద్రాస్, ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అండ్ సోనీ ఇండియా సాఫ్ట్వేర్ సెంటర్ ప్రైవేట్, దీస్ హ్యావ్ జాయిన్డ్ ద హ్యాండ్స్ టు ఆర్గనైజ్ సర్టన్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి దిస్ ఈజ్ ఎ నేషనల్ లెవెల్ హ్యాకథాన్, దట్ ఈజ్ వాట్ సంవేదన్. సో ఈ నేషనల్ లెవెల్ హ్యాకథాన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంవేదన్ 2021 దాట్ ఈజ్ వాట్ సెన్సింగ్ ద సొల్యూషన్స్ ఫర్ భారత్, దట్ మీన్స్ ఫర్ ఇండియా. సో ఇదే మనకి ఐఐటి మద్రాస్ అనేది దీంతో హ్యాండ్స్ లైక్ జాయిన్ అయింది, దాట్ ఈజ్ విత్ ద సోనీ ఇండియా. సో దీంతో జాయిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయబోతుంది. అండ్ ఇందులో ఏంటంటే లైక్ మెనీ పార్టిసిపెంట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ అట్ ద 3 stages ఆఫ్ కాంపిటీషన్. అంటే ఈ హ్యాకథాన్ ఉంది కదా, సో ఇందులో 3 stages ఉంటాయన్నమాట. సో అందులో పార్టిసిపేట్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేసి లైక్ దే కెన్ కమ్ అప్ విత్ దర్ ఐడియాస్. అండ్ ఇంకా ఈ హ్యాకథాన్లో ఏంటంటే ద ఫౌండేషన్ ఎయిమ్స్ టు హెల్ప్ to inspire the citizens to use the IoT based Internet of on Things, that is the sensor board, in order to solve the India and specific problems for societal internet. ఓకే, ఐఓటీని బేస్ చేసుకొని ఎలాగా ఇంకా సొల్యూషన్స్ తీసుకురావాలి, మనకి నేమ్లోనే ఉంది కదా సంవేదన్ 2021 సొల్యూషన్స్ ఫర్ వాట్, ఫర్ భారత్ అన్నారు. సో ఇలా ఇంటర్నెట్ ప్రకారం లైక్ యూ కెన్ సీ సొసైటల్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి గురించి అంటే బేస్డ్ ఆన్ దీస్ ఇంట్రెస్ట్ దే ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఎవ్రీథింగ్. అంటే ఈ హ్యాకథాన్ బేస్ చేసుకొని వాళ్ళు సాల్వ్ చేయబోతున్నారు. సో ఇది 3 stages ఆఫ్ హ్యాకథాన్ ప్రోగ్రామ్ అనమాట.
అండ్ అది మనకి ఏది కండక్ట్ చేయబోతుంది, ఐఐటి మద్రాస్. సో కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఐఐటి మద్రాస్ అలాంగ్ విత్ సోనీ ఇండియా హ్యాస్ కండక్టెడ్ సమ్ హ్యాకథాన్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్? ఏంటి మనకది? సంవిధాన్ 2021. నెక్స్ట్ కమింగ్ టు ద స్పోర్ట్స్ న్యూస్. ఏంటి మనకది? 2022 ఖేలో ఇండియా యూత్ గేమ్స్, KIYG. సో మనకి ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే ఫస్ట్ 2019లో స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఫస్ట్ ఈవెంట్స్ అనేది. సో దాట్ టు బి హెల్డ్ ఇన్ హర్యానా. 2022 గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హర్యానా హోస్ట్ చేయబోతుంది. ఓకేనా, అంటే ఇక్కడ మీకు హోస్ట్ ప్లేసెస్, లొకేషన్స్ గురించి కూడా క్వశ్చన్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో. సో ఇక్కడ ఫోకస్ చేయండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022వి ఏ స్టేట్ మనకి హోస్ట్ చేయబోతుంది? దాట్ ఈస్ బై ద హర్యానా. అండ్ ఇక్కడ ఏంటంటే దిస్ విల్ ఆర్గనైజ్ దిస్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 ఇన్ ఫిబ్రవరి 2022. యాక్చువల్గా ఖేలో ఇండియా గేమ్స్ ఎప్పుడు కానీ ఇన్ ద మంత్స్ ఆఫ్ జనవరి టు ఫిబ్రవరిలోనే జరుగుతుంటాయి. సో ఇప్పుడు 2021 గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి 2022లో లైక్ జరగబోతున్నాయి. సో ఆ గేమ్స్ని హర్యానా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయబోతుంది. మరి ఇక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అన్నాం కదా. సో ఇవేంటంటే యూ కెన్ సే దట్ ప్రీవియస్గా ఇది ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అని కూడా అన్నారు. అంటే ఇక్కడ అండర్-17 అండ్ అండర్-21. సో అంటే స్కూల్ ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో అంటే గ్రాస్ రూట్ లెవెల్ అనమాట. సో గ్రాస్ రూట్ లెవెల్లోనే స్పోర్ట్స్ పర్సన్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఇలా ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి, ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసి, ఇది ఒక నేషనల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ అనమాట. సో ఇది కండక్ట్ చేసి అందులో విన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే గ్రాస్ రూట్ లెవెల్ 17 ఇంకా 21 ఏజ్ అంటున్నాం కదా. సో ఇలా తక్కువ ఏజ్లో స్పోర్ట్స్ పర్సన్స్ని సెలెక్ట్ చేసి వీళ్ళని ట్రైన్ చేస్తారు. అంటే ఎలాగా, వీళ్ళకు కొంత స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళని మళ్ళీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో ఎలా లైక్ వాట్ వీ కెన్ సే క్వాలిఫై చేయడానికి వాళ్ళకి ఎలా ట్రైన్ చేయాలి అనేది ఈ ఖేలో ఇండియా గేమ్స్ అనేది ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ టెస్ట్ అని కూడా అనుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, అంటే ఇదొక టెస్టింగ్. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని, అందులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది, అంటే ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో అంటే అందులో ఉన్న వాళ్ళని తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో ఎవరిని లైక్ పంపించాలి, సో వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి అనేది మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క ఆబ్జెక్టివ్, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అనేది లైక్ దిస్ వాజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ నవంబర్ టు డిసెంబర్ 15, 2021. బట్ మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది ఆ పొజిషన్ అనేది. ఎందుకు? పాసిబుల్ థర్డ్ వేవ్ ఏదైతే ఉందో, సో దిస్ అండ్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆర్ టు బి హెల్డ్ ఇన్ ద అండర్-18 కేటగిరీ. సో మెయిన్గా ఏమన్నారు ఇక్కడ, చిన్నపిల్లలు కూడా మళ్ళీ దట్ మీన్స్ అండర్-18 అండ్ అండర్-17 అంటే ఎవరు మనకి లైక్ ద ఏజ్ విల్ బి వెరీ లెస్, రైట్. సో మళ్ళీ ఎందుకంటే థర్డ్ వేవ్ కూడా రాబోతుంది అన్న ఉద్దేశంతోనే, అంటే కోవిడ్ పాండమిక్ ద్వారా, సో అందుకోసము వీటిని ఇంకా డిసెంబర్లో జరిగేవి కానీ జరగకుండా మళ్ళీ ఫిబ్రవరికి ఇంకా వాళ్ళు పోస్ట్పోన్ చేశారనమాట. సో దాట్ ఈజ్ అబౌట్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్. నెక్స్ట్ ఏంటి మనకి క్రిస్టియానో రొనాల్డో. సో he belongs to the country called Portugal. He is a Portugal professional footballer. ఓకే, సో ఇప్పుడు తన గురించి న్యూస్లో ఎందుకు ఉండాలంటే he wins the golden boot in Euro 2020. మరి గోల్డెన్ బూట్ అంటే లైక్ ఎవరికి ఇస్తారు అంటే, మనం సపోజ్ ఎగ్జాంపుల్ క్రికెట్లో చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇలా ఇస్తుంటారు కదా. సో అలా ఫుట్బాల్లో ఎవరైతే ఎక్కువ టాప్ స్కోరర్ ఉంటారో వాళ్ళకి ఈ గోల్డెన్ బూట్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ గోల్డెన్ బూట్ యూరో 2020లో విన్ అయిన పర్సన్ ఎవరు? క్రిస్టియానో రొనాల్డో, రైట్. నెక్స్ట్ ఏంటి, ఆఫ్టర్ ఫినిషింగ్ ద టాప్ స్కోరర్, చూసారు కదా ఇక్కడ టాప్ స్కోర్ చేసిన పర్సన్స్కి ఈ అవార్డు ఇస్తారు. Despite playing just 4 games, Ronaldo clinched the top honors as he scored 5 goals. And Czech Republic Patrick Schick also ended the tournament with 5 goals, but the award went to the Ronaldo via the tiebreaker of assist. Next, coming to books and authors. సో ఏంటి మనకది, ద స్ట్రగుల్ విత్ ఇన్ ఏ మెమోరియల్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆథర్డ్ బై ద అశోక్ చక్రవర్తి. సో ఈ బుక్ ఏదైతే ఉందో మనకి టైటిల్ అనమాట. సో టైటిల్ చూసుకోండి, దాని యొక్క ఆథర్ ఎవరు? అశోక్ చక్రవర్తి. సో మనం ఇప్పుడు తన గురించి చూసుకున్నట్టయితే హీ ఈజ్ ఎకనామిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హూ ఈజ్ ప్రొవైడింగ్ ద
పాలసీ అడ్వైస్ టు ద కంట్రీస్ మెయిన్లీ ఇన్ ద ఆఫ్రికన్ రీజియన్. ఈ ఆఫ్రికన్ రీజియన్లో ఉన్న కంట్రీస్కి లైక్ పాస్ట్ 40 years నుండి తను ఎకనామిక్ అడ్వైజర్గా వర్క్ చేసిన, అంటే ఎకనామిస్ట్గా. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ తను హీ ఈజ్ ద సీనియర్ ఎకనామిక్ అడ్వైజర్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ జింబాబ్వే. ప్రజెంట్గా తను వర్క్ చేస్తుంది. యాక్చువల్గా తను ఏంటంటే లైక్ ఇలా ఎకనామిస్ట్ అనమాట. అంటే బేస్డ్ ఆన్ దీస్ హీ ఈస్ లైక్ హీ విల్ గివ్ ద అడ్వైజెస్ ఫర్ వేరియస్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా రీజియన్. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఈ బుక్ మనకు ఏం డీల్ చేయబోతుంది. సో దిస్ బుక్ డీల్స్ విత్ వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియాస్ డార్కెస్ట్ హవర్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ పీరియడ్. సో మనకి ఎమర్జెన్సీ పీరియడ్ అన్నాం. ఇండియా యొక్క ఎమర్జెన్సీ పీరియడ్ చూసుకున్నట్టయితే యూ కెన్ సీ దట్ 1975 to 77. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియాస్ డార్కెస్ట్ అవర్స్ అని కూడా చెప్పుకోవచ్చు, 21 months. దెన్ కమింగ్ టు ద పాయింట్, ఈ పీరియడ్లో ఏంటంటే 150,000 people were imprisoned without trial, many as 11 million forcibly sterilized and countless killed in the police forcing. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎమర్జెన్సీ పీరియడ్స్ అంటున్నాం కదా. సో యాక్చువల్గా ఇండియాలో ఏంటంటే ఇలా ఎమర్జెన్సీ పీరియడ్స్ అంటున్నాం. సో మనకి ఏంటంటే 3 ఎమర్జెన్సీ పీరియడ్స్ ఉంటాయన్నమాట. ఇందులో మనకు డీల్ చేసే ఆర్టికల్స్ కానీ ప్రొవిజన్స్ కానీ ఏంటో ఒకసారి చూద్దాం. సో యాక్చువల్గా ఎమర్జెన్సీ పీరియడ్స్ అనేది ఎలా ఉంటాయి అంటే, నేషనల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూసుకున్నట్టయితే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ ఎల్స్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి థర్డ్ ఎమర్జెన్సీ వచ్చేసి యూ కెన్ సీ దీస్ ఆర్ ద 2. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. దీస్ ఆర్ ద 3 states ఆఫ్ ఎమర్జెన్సీస్. సో ఇక్కడ డీల్ చేసిన ఆర్టికల్స్ ఏంటంటే మనకి ఆర్టికల్స్ 352 to ఆర్టికల్ 360. ఓకే, ఆల్ దిస్ డీల్స్ విత్ ద ఎమర్జెన్సీ పీరియడ్స్. ఓకే, స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఇన్ ఇండియా. ఓకే, 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉంటాయి మనకి, నేషనల్, కాన్స్టిట్యూషనల్ ఆర్ స్టేట్, లేదా ద థర్డ్ వన్ ఈజ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్కి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ ఏంటంటే జగన్నాథ్ పూరి రథయాత్ర బిగిన్స్ అనమాట. సో మనం ప్రీవియస్గా కూడా ఒడిశాలో ఉన్న ఫెస్టివల్స్ గురించి చూసాము. సో లైక్ బాత్ అనేది చూసాం కదా, అంటే పూరి జగన్నాథ్ యొక్క యూ కెన్ సీ దట్ ద బాత్ ఆఫ్ ద పర్సన్ అండ్ బాలభద్ర, సుభద్ర అండ్ లైక్ యూ కెన్ సే పూరి జగన్నాథ్. సో ఇప్పుడు ఏంటంటే నౌ ఇట్ ఈస్ న్యూస్ ఏంటి, రథయాత్ర అనేది స్టార్ట్ అయింది. ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అనమాట, ఈ జగన్నాథ్ పూరి రథయాత్ర అనేది ఆఫ్ లార్డ్ జగన్నాథ్. అండ్ ఇది మనకి ఎప్పుడు కమెన్స్ అయింది, ఆన్ July 12, 2021. యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే పూరి జగన్నాథ్ రథయాత్ర అనేది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద చార్ధమ్స్ కాల్డ్ జగన్నాథ్ టెంపుల్ ఇన్ పూరి ఇన్ ఒడిస్సా. వన్ ఆఫ్ ద చార్ధమ్స్ అన్నారు. మనం చార్ధమ్స్ గురించి కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. బట్ ఇప్పుడు కూడా ఒక మనం వీడియో చూద్దాం చార్ధమ్స్ గురించి, యాక్చువల్ దాని హిస్టరీ ఏంటి అనేది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో అంటే ఈ రథయాత్ర అనేది ఎక్కువగా వైష్ణవైట్ రిచువల్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో అండ్ అబ్రాడ్లో కూడా వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మరి ఇక్కడ వైష్ణవైట్స్ అంటే ఎవరు, మనకి కల్చర్లో చూసుకున్నట్టయితే వైష్ణవైట్స్ గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో వైష్ణవైట్స్ ఇంకా శైవైట్స్ అంటారు. సో వైష్ణవైట్స్ ఇంకా శైవైట్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే వైష్ణవైట్స్ ఆర్ ద పీపుల్ హూ ప్రిఫర్ లైక్ ద సుప్రీం పవర్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఓకే, సో వాళ్ళని అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు కాల్డ్ వైష్ణవైట్స్. అండ్ Shivites are called the people who prefer for the, that means they will believe in the supreme power of Lord Shiva and they will follow Lord Shiva. So that persons or people call it as a Shivites. సో ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదా శైవైట్స్కి ఇంకా వైష్ణవైట్స్కి. సో మెయిన్గా ఈ పూరి జగన్నాథ్ గురించి రథయాత్ర మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఉన్న మేజర్ పీపుల్ ఎవరు మనకి వైష్ణవైట్ రిచువల్స్ అనమాట ఇది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు రథయాత్ర అనేది ఎలా జరుగుతుంది ఒడిశాలో. ఓకే, సో నెక్స్ట్ అంటే మనం ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఆ వీడియో అనేది చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లడఖ్ అనేది ఏంటి మనకి, దిస్ ద ఫస్ట్ యూనియన్ టెరిటరీ టు అచీవ్ 100% ఫస్ట్ డోస్ కవరేజ్. సో ఎంత అది 100% ఫస్ట్ డోస్ కవరేజ్ అన్నాం. యాక్చువల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లడఖ్ అనేది యూనియన్ టెరిటరీ అయింది మనకి, ఇప్పుడు అది 2019లో.
నెక్స్ట్ ఏంటంటే లడఖ్ అనేది హ్యాస్ బికమ్ ద ఫస్ట్ యూనిట్ టెరిటరీ దట్ అందులో ఫస్ట్ డోసేజ్ ఏదైతే ఉందో సో అది 100% అనేది జరిగిందనమాట. అంటే మనం అక్కడ ఉన్న పాపులేషన్ ఎంత, దాట్ ఈస్ టోటల్ ఆఫ్ 89,404 పీపుల్ ఫ్రమ్ ఆల్ ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్స్ హ్యావ్ బీన్ అడ్మినిస్టర్డ్ ఫర్ ద ఓన్లీ ఫస్ట్ డోస్ గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ, ఓకేనా. అండ్ ప్రజెంట్గా ఏంటంటే ఈ లడాఖ్లో లైక్ దిస్ ఇస్ టు వ్యాక్సినేట్ ఆల్ ద రెసిడెంట్స్ కానీ గెస్ట్ పాపులేషన్ కానీ లేదు కంప్రైజింగ్ ఆఫ్ వాట్ మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే అంటే వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళకి కూడా లడాఖ్లో వ్యాక్సినేషన్ అనేది జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఫర్ ద హోటల్ వర్కర్స్ అండ్ నేపాలీస్ సిటిజన్స్ ఎర్నింగ్ విత్ ద లైవ్లీహుడ్ ఇన్ ద టెరిటరీ అండ్ విత్ ద ఫస్ట్ డోస్ ఆఫ్ కోవిడ్-19 జామ్. అండ్ ఈ వ్యాక్సినేషన్ అనేది మనకి ఏమన్నా 100% జరిగింది ఫస్ట్ యూనియన్ టెరిటరీ అనమాట. అంటే క్వశ్చన్స్ ఇట్లా స్టేట్ కేటగిరీ కానీ యూనియన్ టెరిటరీ కేటగిరీ ఇలా సపరేట్ కేటగిరీస్లో అడుగుతుంటారు, అందుకోసమే యూనియన్ టెరిటరీ గురించి కూడా మీరు చూసుకోండి, ఓకేనా. సో మరి ఈ వ్యాక్సినేషన్ మనకి లైక్ యూనియన్ టెరిటరీలో ఎన్ని మంత్స్లో జరిగింది, ఇట్స్ లెస్ దాన్ 3 months దట్ ఆఫ్టర్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. లెస్ దాన్ 3 monthsలోనే వాళ్ళు యూనియన్ టెరిటరీ మొత్తం కవర్ చేశారు. ఈవెన్ వాళ్ళు లైక్ మైగ్రెంట్ వర్కర్స్కి కూడా వ్యాక్సినేషన్ అనేది జరిగిందనమాట. ఎక్కడ మనకు అది లడాఖ్లో, రైట్. సో మరి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి యాజ్ ఆఫ్ టుడే, దట్ మీన్స్ యూ కెన్ సీ దట్ July 13th వరకు వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ లైక్ ఇండియా హ్యాస్ కవర్డ్ ద ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్. Okay, mention in the comment section what is the strength that means percentage in India the people has done with first dose of vaccination. Next ఏంటి మనకి PM invites people nominations for the Padma Awards. So Prime Minister Narendra Modi has invited for what to send for nominations for the Padma Awards 2022 అన్నారు, ఓకే. దట్ మీన్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఎందుకోసము ఇప్పటి నుంచి వాళ్ళు నామినేషన్స్ అనేది చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేసి మనకి ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఈ అనౌన్స్మెంట్ అనేది చేస్తారు ఎవరు పద్మ అవార్డ్స్ విన్ అయ్యారు అని, ఓకేనా. మనం ప్రీవియస్ ఇయర్ యాజ్ ఆఫ్ 2020 చూసుకున్నట్టయితే 3,123 పీపుల్ రిసీవ్ దీస్ పద్మ అవార్డ్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ అవార్డ్స్ అనేది దీస్ ఆర్ కన్ఫర్డ్ ఇన్ 3 categories. ఏంటవి మనకి పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. సో దీస్ ఆర్ ద 3 categories అంటే పద్మ అవార్డ్స్ అని. యాక్చువల్గా పద్మ అవార్డ్స్ అంటున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి, పద్మ అంటే మనకి ఇక్కడ చూసుకోండి దీస్ ఆర్ ద 3 అవార్డ్స్. సో పద్మ యొక్క మీనింగ్ ఏంటి మనకి లోటస్, రైట్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ 3 categories మరి అంటే కేటగిరీస్ డివైడ్ చేశారు, కానీ ఎవరికి ఇస్తారు అంటే యూ కెన్ సీ దట్ పద్మ విభూషణ్లో ఏంటంటే ఎక్సెప్షనల్ ఇంకా యూ కెన్ సీ దట్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి పద్మ విభూషణ్స్ వస్తాయి. అండ్ పద్మభూషణ్ ఏంటంటే డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హై ఆర్డర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పద్మశ్రీ, ఇక్కడ ఏంటంటే ఇంకా డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి పద్మశ్రీ అనమాట. అండ్ దీస్ ఆర్ ద 3 categories. మెయిన్లీ ఇక్కడ ఏంటి మనం ఫోకస్ చేయాలి పద్మ అవార్డ్స్ అనేది ఎక్సెప్షనల్ ఇంకా డిస్టింగ్విష్డ్ సర్వీస్, దాట్ టు ఈవెన్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్స్ ఆల్సో దీస్ పద్మ అవార్డ్స్ విల్ బి గివెన్ ఫర్ ద పర్సన్స్, ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈవెన్ మీ నియర్ బై కూడా ఎవరైనా నామినేషన్స్కి లైక్ పద్మ అవార్డ్స్కి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళ నేమ్స్ కూడా మీరు సెండ్ చేయొచ్చు, ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పద్మ అవార్డ్స్. మనకేంటి ఇవి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇన్ ఇండియా. ఈ పద్మ అవార్డ్స్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఈ అవార్డ్స్ కమిటీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరు అప్రూవల్ చేస్తారు, ప్రెసిడెంట్ ఇంకా హోమ్ మినిస్టర్ వీళ్ళు లైక్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు వాట్ వీ కెన్ సే అప్రూవల్ చేసిన తర్వాతనే ఈ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. ఎప్పుడు అది మనకి రిపబ్లిక్ డే రోజు జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ అంటే January 2022లో వచ్చే రిపబ్లిక్ డే కోసం ఇప్పటి నుండి వాళ్ళు నామినేషన్స్ అనేది తీసుకుంటున్నారు, రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్టే సేఫ్ అండ్ స్టే హోమ్. We will meet you in the next class.